టీడీపీలో విషాదం. అచ్చెన్నాయుడికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆయన పేరుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కానీ సొంత జిల్లాలో సైతం పెత్తనం నడవటం లేదంటున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహార శైలిపై ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. చంద్రబాబు అరెస్టు సమయంలో కాస్త హడావిడి చేసినట్లు కనిపించినా తర్వాత కామయ్యారని, రాష్ట్రం సంగతి తర్వాత ముందు జిల్లాలో కూడా ఆయన పట్టు కోల్పోతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు. ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కింజరపు కుటుంబాన్ని తిరుగులేని ఆధిపత్యం. ఎర్రన్నాయుడు చనిపోయాక ఆయన పేరుతో ఎదిగారు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు. ఇక 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్తో హవా నడిపిన అచ్చెన్న ఇప్పుడు పూర్తిగా పట్టు కోల్పోతున్నారన్నది లోకల్ టాక్. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయినా కనీసం సొంత జిల్లా వ్యవహారాలను సైతం పట్టించుకోకపోగా పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాల వలసలో సైతం పార్టీ రెబల్స్ని అచ్చెన్న ప్రోత్సహిస్తున్నారన్న టాక్ అయితే ఉందంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో కొందరు ఆయన తీరును బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. మరికొందరు లోలోపలే రగిలిపోతున్నారట. ఇక క్రమశిక్షణ ఉన్న పార్టీలో వ్యవహారాలేంటని సిక్కోలు తమ్ముళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఆయన పార్టీని పణంగా పెడుతున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయట స్థానిక నాయకుల నుంచి. ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇక నుంచి అచ్చెన్నకు అసలు సినిమా కనిపించడం ఖాయమంటున్నారు జిల్లా రాజకీయ వర్గాలు. ఎందుకు అని చూస్తే ఇన్నాళ్ళు నియోజకవర్గాల్లో తాను ప్రోత్సహించిన అసమ్మతి నేతలు ఇప్పుడు టికెట్ల కోసం ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారట. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికల్లో ఆయన సంప్రదించడం లేదంటున్నారు. దీంతో ఆయన నమ్ముకొని ఇన్నాళ్ళు చెలరేగిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదన్నది లోకల్ టాక్. అన్నిటికీ మించి ప్రస్తుతం టీడీపీలో అచ్చెన్న పదవి ఆరో వేలు లాంటిదేనన్న అభిప్రాయం బలంగా ఉందంటున్నారు. చంద్రబాబు, లోకేష్ను కాదని ఆయన ఇష్ట ప్రకారం టికెట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి రాజకీయ వర్గాలు. వాళ్ళిద్దరే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇక ఈయనకు సీన్ ఎక్కడిదని వెటకారాలు చేస్తున్నారట. ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డ స్థానిక నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరికైనా సిఫార్సు చేసి టికెట్ ఇప్పించగలరా అని ప్రశ్నిస్తున్నారట. అంతేకాక పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో గ్రూపులు పెరిగిపోవడానికి చాలా వరకు ఆయనే కారణమన్నది పార్టీ పెద్దలకు ఉన్న సమాచారం అంటున్నారు. ఆముదాల వలసలో మీ పెత్తనం వద్దని నియోజకవర్గాన్ని తానే చక్కదిద్దుకుంటానన్న కోన రవికుమార్ ఇప్పటికే చెప్పేశారట. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అచ్చెన్నకు నామమాత్రమే ఫాలోయింగ్ తప్ప ప్రభావం అంతగా ఉండదు అన్నది లోకల్ టాక్. ప్రస్తుతం అచ్చెన్న వర్సెస్ కళా వెంకట్రావుగా నడుస్తున్న జిల్లా రాజకీయాలపై అధిష్టానం ఫోకస్ పెట్టిందంటున్నారు. అచ్చెన్నాయుడి చర్యలను ఎదుర్కోవడానికి కళ కూడా మైండ్ గేమ్ తెరలేపే పాత పరిచయాలతో జిల్లా వ్యాప్తంగా తన గ్రూపును బలోపేతం చేసుకుంటున్నట్లయితే ప్రచారం జరుగుతోందంటున్నారు. మొత్తంగా జిల్లా రాజకీయాలను చూస్తే రెబల్స్ వ్యవహారం తిరిగి తిరిగి అచ్చెన్న మెడకే చుట్టుకుంటోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.